హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు శ్రావంత్ ప్రకాష్ యూట్యూబ్ ఛానల్. మీ ఛానల్లోకి వెళ్ళే ముందరే మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లేటెస్ట్ వీడియోలన్నీ మీకు ఎప్పటికప్పుడు మీకు అందుతాయి. మీరు ఇంగ్లీష్ బాగా నేర్చుకోవడం వల్ల నెక్స్ట్ మాట్లాడటం స్పోకెన్ లాంగ్వేజ్ బాగా వస్తుంది. దీని తర్వాత స్పోకెన్ లాంగ్వేజ్ కూడా మేము పెడతాం. స్టెప్ బై స్టెప్ వెళ్తాం. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నేను చెప్పేది వినండి. ఓకే, టాపిక్లోకి వెళ్ళే ముందరే ఇప్పుడు మనం మీనింగ్స్ చెప్తాం. తెలుగు ఎప్పటిలాగే జాగ్రత్తగా వినండి. ఓకే. ఎంయూడి మడ్ బురద, ఎంయూడి మడ్ బురద. ఎస్డబ్ల్యూడబ్ల్యూఈపి స్వీప్ ఊడ్చుట. ఎస్డబ్ల్యూడబ్ల్యూఈపి స్వీప్ అంటే ఊడ్చటం, అంటే ఇల్లు అది ఊడుతుంది సార్, దాన్ని స్వీప్ అంటారు. అర్థమైందా? తెలుగు మీనింగ్ ఈడ్చుట. నెక్స్ట్ HORN హార్న్ కొమ్ముడు. CRUEL క్రూయల్ క్రూరమైన. MERCY నెక్స్ట్ వన్ హెవీ. నెక్స్ట్ వన్ హెవీ HEAVY హెవీ అంటే బరువైన. హెవీ అంటే ఏంటి? బరువైన. నెక్స్ట్ వన్ BEAUTIFUL బ్యూటిఫుల్ అందమైన. BEAUTIFUL బ్యూటిఫుల్ అంటే ఏంటి? అందమైన. నెక్స్ట్ UGLY అగ్లీ విడాకులు వికారము. అగ్లీ అంటే వికారము. UGLY అగ్లీ వికారము. నెక్స్ట్ ARGUE ఆర్గ్యూ. ARGUE ఆర్గ్యూ అంటే వాదించు. ఆర్గ్యూ అంటే వాదించు. WOUND ERFUL వండర్ఫుల్. వండర్ఫుల్ అంటే చాలా బాగుంది. వండర్ఫుల్ అంటే చాలా బాగుంది. మళ్ళీ చెప్తాను చూడండి. HEAVY హెవీ బరువైన. BEAUTIFUL బ్యూటిఫుల్ అందమైన. నెక్స్ట్ వన్ UGLY అగ్లీ వికారము. అగ్లీ అంటే తెలుగులో అర్థం వికారము. నెక్స్ట్ వన్ ARGUE ఆర్గ్యూ వాదించు. నెక్స్ట్ వండర్ఫుల్ చాలా బాగుంది. చూడండి నెక్స్ట్ మీనింగ్ చూడండి. నెక్స్ట్ మీనింగ్ నెక్స్ట్ చూడండి. జాగ్రత్తగా చూడండి. డెలీషియస్ రుచికరమైన. DELICIOUS డెలీషియస్ రుచికరమైన. నెక్స్ట్ GLORIOUS గ్లోరియస్ దివ్యమైన. గ్లోరియస్ అంటే దివ్యమైన. నెక్స్ట్ వన్ PRAYER ప్రేయర్ ప్రార్థన. PRAYER ప్రేయర్ అంటే ప్రార్థన. నెక్స్ట్ వన్ BRIGHT బ్రైట్ కాంతి. బ్రైట్ అంటే కాంతి. నెక్స్ట్ వన్ SLIM స్లిమ్ సన్నని. స్లిమ్ అంటే సన్నని. మళ్ళీ చెప్తాను చూడండి. DELICIOUS డెలీషియస్ రుచికరమైన. డెలీషియస్ అంటే రుచికరమైన. నెక్స్ట్ వన్ గ్లోరియస్ దివ్యమైన. నెక్స్ట్ వన్ చూడండి జాగ్రత్తగా. నెక్స్ట్ మీనింగ్స్ కంటిన్యూషన్. దాని కంటిన్యూషన్ అన్నమాట. దాని కంటిన్యూషన్ జాగ్రత్తగా ఉంటాయి. LIFE లైఫ్ జీవితం. LIFE లైఫ్ అంటే జీవితము. నెక్స్ట్ వన్ WEIGHT వెయిట్. WEIGHT వెయిట్ బరువు. వెయిట్ అంటే బరువు. నెక్స్ట్ వన్ LEANGTH లెంత్ పొడుగు. లెంత్ అంటే పొడవు. నెక్స్ట్ వన్ బెర్త్. బెర్త్ అంటే BEADTH చూడండి. BREADTH బ్రెత్. BREADTH బ్రెత్ అంటే వెడల్పు. బ్రెత్ అంటే వెడల్పు. HIGHT హైట్. హైట్ అంటే ఎత్తు. HIGHT హైట్ అంటే ఎత్తు. మళ్ళీ చెప్తాను చూడండి. LIFE లైఫ్ జీవితం. WEIGHT వెయిట్ బరువు. నెక్స్ట్ LENGTH స్పెల్లింగ్ తప్పని జాగ్రత్తగా ఉన్నాము, చూసుకోండి జాగ్రత్తగా. ముందే చెప్తున్నాను. LENGTH లెంత్ ఉండదు పొడవు. నెక్స్ట్ వన్ బ్రెత్. BREADTH బ్రెత్. బ్రెత్ అంటే వెడల్పు. నెక్స్ట్ వన్ చూడండి జాగ్రత్తగా. నెక్స్ట్ వన్ చాలా జాగ్రత్తగా వింటే మీరు తొందరపడిపోతే రావు. BUSH బుష్ పొద. నెక్స్ట్ వన్ అంటే BUSH బుష్ పొద. నెక్స్ట్ వన్ GLORIOUS గ్లోరియస్ ఘనమైన.
నెక్స్ట్ వన్ ఏంటి GLORIOUS గ్లోరియస్ ఘనమైన. నెక్స్ట్ వన్ FLOW ఫ్లో అంటే కారడం. ఫ్లో అంటే ఏంటి కారడం కారుట. నెక్స్ట్ BUILD బిల్డ్ కట్టుట. నెక్స్ట్ వన్ అంటే BUILD బిల్డ్ కట్టుట. నెక్స్ట్ BUT బట్. నెక్స్ట్ వన్ అంటే BUT బట్ అంటే ఏంటి కానీ. బట్ అంటే ఏంటి కానీ. మళ్ళీ చెప్తాను చూడండి. BUSH బుష్ పొద. GLORIOUS గ్లోరియస్ ఘనమైన. నెక్స్ట్ వన్ FLOW ఫ్లో అంటే కారుట. నెక్స్ట్ వన్ BUILD బిల్డ్ కట్టుట. బిల్డ్ అంటే ఏంటి కట్టడం. నెక్స్ట్ వన్ బట్ BUT బట్ కానీ. మీనింగ్ జాగ్రత్తగా చదవండి. ఓకే, నెక్స్ట్ మీటింగ్కి వెళ్దాం. నెక్స్ట్ చూడండి TRWE ట్రీ. TRWE అన్నమాట. TRWE ట్రీ. ట్రీ అంటే ఏంటి చెట్టు. TRWE ట్రీ అంటే ఏంటి చెట్టు. నెక్స్ట్ వన్ PLANT ప్లాంట్ మొక్క. నెక్స్ట్ వన్ ఏంటి PLANT ప్లాంట్ మొక్క. నెక్స్ట్ వన్ స్టెమ్. STEM స్టెమ్ అంటే కాండం. స్టెమ్ అంటే ఏంటి కాండం. నెక్స్ట్ మీనింగ్ తెలుగులో అన్నమాట. ROOT రూట్ వేర్లు. రూట్ అంటే ఏంటి వేర్లు కూడా వస్తుంది అన్నమాట. నెక్స్ట్ వన్ TURN టర్న్ మలుపు. TURN అంటే టర్న్ అంటే మలుపు. మళ్ళీ ట్రీ. TRE ట్రీ చెట్టు. PLANT ప్లాంట్ మొక్క. ప్లాంట్ అంటే మొక్క. నెక్స్ట్ వన్ స్టెమ్ అంటే కాండము. నెక్స్ట్ స్టెమ్ అంటే ఏంటి కాండము. రూట్ అంటే వేర్లు. రూట్ అంటే వేర్లు. టర్న్ అంటే మలుపు. టర్న్ అంటే ఏంటి మలుపు. ఇప్పుడు ఇంగ్లీష్లో చెప్తాను, తెలుగు చెప్పకుండా చూడండి. ట్రీ, ప్లాంట్, స్టెమ్, రూట్, టర్న్. జాగ్రత్తగా ఉండండి. ఓకే, నెక్స్ట్ ఈ మీనింగ్ చూడండి అన్నమాట. దీన్ని క్వశ్చన్ ట్యాగ్స్ కూడా అంటారు ఇంగ్లీష్లో. దీన్ని ఏమంటారు క్వశ్చన్ ట్యాగ్స్. క్వశ్చన్ వేయడం అన్నమాట. WHY ఎందుకు. WHY అంటే ఏంటి ఎందుకు. నెక్స్ట్ వన్ WHEN వెన్ ఏంటి WHEN వెన్ ఎప్పుడు. వెన్ అంటే ఏంటి ఎప్పుడు. నెక్స్ట్ వన్ WHOSE హూజ్ ఎవరు. WHOSE హూజ్. SE అంటే హూజ్ అంటే ఏంటి ఎవరు. నెక్స్ట్ WHOM హూమ్ ఎవరిని. WHOM హూమ్ తెలుగులో అర్థం ఏంటి ఎవరిని. HOW హౌ ఎలా. హౌ అంటే ఏంటి ఎలా. మరి చెప్తాను నేను. WHY ఎందుకు. నెక్స్ట్ వన్ WHEN వన్ ఎప్పుడు. నెక్స్ట్ వన్ WHOSE హూజ్ ఎవరు. నెక్స్ట్ వన్ WHOM హూమ్ అంటే ఎవరిని. నెక్స్ట్ వన్ HOW హౌ ఎలా. ఇప్పుడు ఇంగ్లీష్ తెలుగు చెప్పుకున్నాక మీనింగ్స్ కదా, ఓన్లీ ఇంగ్లీష్ చెప్పుకుందాం. తెలుగు మానేద్దాం, ఇంగ్లీష్ ఒకటి చెప్పుకుందాం. వై వెన్. నెక్స్ట్ వన్ హూజ్. నెక్స్ట్ వన్ అంటే WHOSE హూజ్. నెక్స్ట్ వన్ WHOM హూమ్. నెక్స్ట్ వన్ HOW హౌ. జాగ్రత్తగా వినండి. ఓకే, జాగ్రత్తగా వినండి. నెక్స్ట్ మీనింగ్స్ ఇది చాలా ఇంపార్టెంట్. MEANING మీనింగ్. నెక్స్ట్ వన్ ఏంటి తెలుగులో అర్థం. MEANING మీనింగ్ అర్థము. MEANING మీనింగ్ అర్థము. నెక్స్ట్ BARROW బారో ఏంటి BARROW బారో బేరము. నెక్స్ట్ వన్ CRIME క్రైమ్ నేరము. నెక్స్ట్ వన్ ఏంటి తెలుగులో మీనింగ్ క్రైమ్. క్రైమ్ అంటే ఏంటి నేరం. CRIME క్రైమ్ నేరము. నెక్స్ట్ వన్ PUNISHMENT పనిష్మెంట్ శిక్షించు. నెక్స్ట్ PUNISHMENT పనిష్మెంట్ శిక్షించు. పనిష్మెంట్ ఏంటంటే శిక్షించడం. నెక్స్ట్ వన్ WINGS వింగ్స్
నెక్స్ట్ వన్ ఏంటి WINGS వింగ్స్, రెక్కలు. వింగ్స్ అంటే ఏంటి? రెక్కలు. మళ్ళీ చెప్తాను తినండి. MEANING మీనింగ్, అర్థము. నెక్స్ట్ వన్ బారో, BARROW బారో అంటే దారము. నెక్స్ట్ CRIME క్రైమ్, నేరము. దాని తర్వాత మీనింగ్ చూడండి. CAN కెన్, గలను. నెక్స్ట్ మీనింగ్ ఏంటి? CAN కెన్, గలను. నెక్స్ట్ SAVE సేవ్, భద్రపరచు. సేవ్ అంటే ఏంటి? భద్రపరచడం. తెలుగు అర్థం భద్రపరచడం, సేవ్. నెక్స్ట్ వన్ డిలేట్, DELATE డిలేట్, తొలగింపడం. DELATE డిలేట్, తొలగింపు. నెక్స్ట్ వన్ SOME సమ్, కొన్ని. నెక్స్ట్ వన్ ఏంటి? SOME సమ్, కొన్ని. నెక్స్ట్ వన్ MIRROR మిర్రర్, అద్దము. అద్దం. మిర్రర్ అంటే ఏంటి? అద్దం, చూసుకుని అద్దం ఉంటుంది కదా, అది మిర్రర్, అద్దం. మళ్ళీ చెప్తాను. CAN కెన్, గలను. SAVE సేవ్ అంటే ఏంటి? తెలుగు అర్థం భద్రపరచడం. DELATE డిలేట్, తొలగింపడం. డిలేట్ అంటే ఏంటి? డిలేట్, తొలగింపు. నెక్స్ట్ SOME సమ్, కొన్ని. నెక్స్ట్ వన్ ఏంటి? SOME సమ్, కొన్ని. నెక్స్ట్ వన్ MIRROR మిర్రర్, అద్దం. మిర్రర్ అంటే ఏంటి? అద్దం. జాగ్రత్త తెలుగు చెప్పడం. ఓన్లీ ఇంగ్లీష్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఓన్లీ ఇంగ్లీష్ చెప్తాను, తెలుగు చెప్పడం. కెన్ అంటే కెన్, CAN కెన్. SAVE సేవ్, సేవ్. నెక్స్ట్ వన్ DELATE డిలేట్. నెక్స్ట్ వన్ ఏంటి? DELATE డిలేట్. నెక్స్ట్ వన్ SOME సమ్. నెక్స్ట్ వన్ ఏంటి? SOME సమ్. నెక్స్ట్ వన్ ఏంటి? నెక్స్ట్ వన్ MIRROR మిర్రర్, MIRROR మిర్రర్. ఓకే. నెక్స్ట్ మీనింగ్స్ చూసుకోండి జాగ్రత్తగా, చాలా ఇంపార్టెంట్ మీనింగ్స్, జాగ్రత్తగా ఉంటాయి. BLISS బ్లిస్, ఆనందము. అంటే BLISS బ్లిస్, ఆనందము. BLESS బ్లెస్, ఆశీర్వదించు. బ్లెస్ అంటే ఏంటి? ఆశీర్వదించు, బ్లెస్. BLESS బ్లెస్, ఆశీర్వదించు. నెక్స్ట్ CAUGH కాఫ్, దగ్గు. CAUGH కాఫ్, దగ్గు. నెక్స్ట్ వన్ OCEAN ఓషన్ అంటే OCEAN ఓషన్. ఓషన్ అంటే ఏంటి? సముద్రము. ఓషన్ అంటే ఏంటి? సముద్రం. నెక్స్ట్ వన్ WAVE వేవ్, తరంగము. తరంగం అంటే తెలుగు అర్థం ఏంటంటే జిగ్జాగ్ వస్తుంటాయి కదా, దాన్ని తరంగం అంటారు. వేవ్, తరంగము. నెక్స్ట్ వన్ మళ్ళీ చెప్తాం, ఫస్ట్ నుంచి చూడండి. BLISS బ్లిస్, ఆనందము. నెక్స్ట్ వన్ BLESS బ్లెస్, ఆశీర్వదించు. బ్లెస్ అంటే ఏంటి? ఆశీర్వదించు. నెక్స్ట్ వన్ CAUGH కాఫ్, దగ్గు. CAUGH కాఫ్, దగ్గు. నెక్స్ట్ వన్ OCEAN ఓషన్, సముద్రం. ఓషన్ అంటే ఏంటి? సముద్రం. నెక్స్ట్ వన్ WAVE వేవ్. వేవ్ అంటే ఏంటి? తెలుగు అర్థం తరంగము. వేవ్ అంటే ఏంటి? తరంగము. ఇప్పుడు ఓన్లీ తెలుగు చెప్పను, ఓన్లీ ఇంగ్లీష్ చెప్తాను, నేర్చుకుంటాను. ఓకే. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. ఓకే.